హలో మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మన ఎంపీహెచ్డబ్ల్యూ అదేవిధంగా పారామెడికల్ కోర్సెసే కాకుండా మనకు మిగతా కోర్సెస్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇంటర్ అయిపోయిన తర్వాత అవి ఏంటో మనం చూద్దాం. ఓకే, ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో 67% సీట్లు ఖాళీ. మొత్తం 120లో 40 సీట్లు మాత్రమే భర్తీ. 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్న వర్సిటీ అని ఇచ్చారు. కాబట్టి దీనికంటే ముందుగా అసలు ఈ ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో, దానికి ఎవరికి ఎలిజిబిలిటీ అనేది అవకాశం ఉందో మనము చూద్దాం. ఓకేనా, చూద్దాం. ఓకే, ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు. ఆ విశ్వవిద్యాలయం ఏంటంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం. ఓకేనా, అర్థమవుతుందా? చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మన హెల్త్ యూనివర్సిటీ ఏంటిది, కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ఉంది. ఓకేనా, చాలా రకాల యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, అదే విధంగా అన్ని యూనివర్సిటీతో పాటుగా ఓకే, ఇక్కడ ఎర్త్ సైన్సెస్ సంబంధించిన యూనివర్సిటీ ఉంది. ఆ ఎర్త్ సైన్స్ సంబంధించిన యూనివర్సిటీ మన తెలంగాణలో ఏంటంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర యూనివర్సిటీ అనేది. ఓకేనా, కాబట్టి ఈ యూనివర్సిటీకి ద్వారా రన్ అవుతున్న కోర్సెస్కి చాలా డిమాండ్ ఉంది. కానీ చాలామంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల ఆ సీట్స్ అనేవి అలానే వేకెంట్గా ఉండిపోతున్నాయి. ఓకేనా, చూద్దాం అవి ఏమేమి కోర్సెస్ ఉన్నాయో మనం చూద్దాం. ఉపాధికి విస్తృత అవకాశాలు ఉన్న కోర్సులు ఇవి అందిస్తున్నప్పటికీ విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కోర్సుల విశిష్టత గురించి ప్రచారం చేయలేకపోవడంతో మొదటి విద్యా సంవత్సరంలోనే ఇప్పటి వరకు 3వ వంతు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఎందుకంటే ఈ ఇయర్ మాత్రమే దాన్ని స్టార్ట్ చేశారు. అందుకే స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల ఆ యొక్క కోర్సు ద్వారా ఏమేమి విశిష్టత అంటే ఇంపార్టెన్స్ ఏముందో తెలియకపోవడం ద్వారా ఆ వేకెంట్ అలానే ఉండిపోయింది. ఓకేనా, ఓకే, చూద్దాం అందులో ఏమేమి ఉన్నాయి. ఇటీవల ప్రారంభించిన ఈ ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో బీఎస్సీ జియాలజీలో 60, బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 60 సీట్లు ఉన్నాయి. విద్యార్థులకు వేరువేరుగా ఉచిత హాస్టల్ వసతి కలదు. అదేవిధంగా దోస్త్ చివరి విడత ప్రవేశాల సమయంలో వర్సిటీ ప్రారంభం కావడంతో ప్రత్యేక కోర్సుల గురించి విద్యార్థులకు తెలియలేదు. గత వారం ప్రవేశాలు ముగిసే నాటికి బీఎస్సీ జియాలజీలో 11 సీట్లు, బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 29 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తం 120 సీట్లలో 40 సీట్లే పూర్తి కాగా మిగతా 80 సీట్లు అలానే మిగిలిపోయాయి. ఈ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 26 వరకు పొడిగించారు. అప్పటికీ భర్తీ కాకపోతే ఈ నెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయించింది. 3 ఏళ్ల బీఎస్సీ జియాలజీలో ప్రవేశాలకు ఇంటర్లో ఎంపీసీ, అదేవిధంగా ఎంబైపీసీ, అదేవిధంగా సత్సమాన అంటే ఈ ఇంటర్తో ఈక్వలెన్సీ అయిన బ్రిడ్జ్ కోర్స్ చేసిన వారు సరిపోతుంది. బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోసం ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, సత్సమాన బ్రిడ్జ్ కోర్సులు చేసిన వారు కూడా అర్హులని ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు తెలిపారు. ఓకేనా, అర్థమవుతుందాం? ఎందుకంటే మన దాంట్లో చాలామంది ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇంటర్ వొకేషనల్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ, ఫార్మకోథెరపీ, అకౌంటింగ్, టాక్సేషన్, ఇవన్నీ చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. మనం మెడికల్ ఫీల్డే కాకుండా ఫిక్సేషన్, బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ ఆర్గనైజేషన్, చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ కోర్సెస్లో చేసిన వాళ్ళు కూడా వీటితో పాటుగా బ్రిడ్జ్ కోర్స్ కూడా ఎగ్జామ్ రాస్తారమ్మా. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు అకౌంటింగ్, టాక్సేషన్ వాళ్ళు ఎంపీసీ బ్రిడ్జ్ కోర్స్ రూట్లో వెళ్ళిపోతారు. అదేవిధంగా ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ బైపీసీ రూట్లో వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఎంపీసీ చేసిన, ఎంబైపీసీ చేసిన ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇంటర్లో ఎంపీసీ, అదేవిధంగా ఎంబైపీసీ, ఓకేనా, ఇంటర్తో ఈక్వలెంట్గా బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులని ఇచ్చారు. ఓకేనా, కాబట్టి క్లియర్గా, ఎందుకంటే చాలా డిమాండ్ ఉన్న కోర్సు. దీని ద్వారా ఫ్యూచర్లో మీరు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఫ్యూచర్లో కూడా సైంటిస్టులు కూడా అవ్వడానికి ఆశ్చర్యం ఏమీ లేదు. ఓకేనా, ఎందుకంటే చాలామందికి స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల మన గవర్నమెంట్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎన్నో రకాల అడ్వాన్స్గా ఆలోచించి స్టూడెంట్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగా ముందు చూపుతాడు. చాలా రకాల కోర్సెస్ కానీ చాలా రకాల పెద్ద పెద్ద యూనివర్సిటీస్ని కూడా అందుబాటులోకి ఉంచినా కూడా మన స్టూడెంట్స్కి, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, దాని యొక్క ప్రాముఖ్యత తెలియలేకపోవడం వల్ల ఆ యూనివర్సిటీలలో
ఈ యొక్క కోర్సులు అలానే వేకెంట్గా ఉంటున్నాయి. ఓకేనా? కాబట్టి సో ఫస్ట్ విద్యార్థులకు మన అవగాహన కల్పించాలి. యూనివర్సిటీస్ గురించి తెలపాలి. యూనివర్సిటీస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో కూడా మనము అవగాహన అందించడం ద్వారా విద్యార్థులకు వేరే రూట్లో వెళ్ళకుండా డిమాండ్ ఉన్న కోర్సెస్, అదేవిధంగా కొంచెం కష్టపడితే వాళ్ళ లైఫ్ అనే వాళ్ళ చేతిలోనే హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే కొంచెం డిగ్రీ చేస్తారు, దానివల్ల ఏం బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే డిగ్రీ చేయాలి, పీజీ చేయాలి, బీఎడ్ చేయాలి, ఇలా ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు సెటిల్ యువర్ లైఫ్ ఇన్ ద సొసైటీ. ఓకే, కాబట్టి సో అలాంటిది ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే కొంచెం కష్టపడితే మీకు చాలా విశిష్టత కలిగిన కోర్సులలో మీకు సీట్ వచ్చిందంటే మీ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు మంచి అండ్ 100% ప్లేస్మెంట్ జాబ్స్ అయితే వస్తాయి. కాబట్టి సో చాలామంది మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ బైపీసీ అయిపోయిన వాళ్ళు, లేదా ఇంటర్ వొకేషనల్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థి ఎలిజిబిలిటీ ఎంబైపీసీ ఎంపీసీ ఉన్న వాళ్ళు మీరు దీనికి అర్హులుగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏమేమి కోర్సెస్ ఉన్నాయమ్మా? బీఎస్సీ జియాలజీ, బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఓకే, ఈ 2 కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి? డాక్టర్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్రం అనే యూనివర్సిటీ ఉంది. అది ముఖ్యంగా కొత్తగూడెంలో ఉంది. కాబట్టి ఒకవేళ మీరు నియర్ బై కొత్తగూడెం ఉన్నట్టయితే, ఒకవేళ మీ స్టూడెంట్స్ మీ పిల్లలు కావచ్చు, అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, బాబాయ్ కజిన్ బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా ఒకవేళ వాళ్ళకు కొంచెం లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వాలి, మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం కూడా తెలుసుకొని ఈ కోర్సులో జాయిన్ చేయండి. మామూలుగా బైపీసీ ఎంపీసీ, అదేవిధంగా ఇప్పుడు బీఎస్సీ బీజెడ్సీ ఇలాంటి జనరల్ కోర్సెస్ కాకుండా ఇలాంటి డిమాండ్ ఉన్న కోర్సెస్లో జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళకు 100% ప్లేస్మెంట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? కాబట్టి సో ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మీరు నియర్ బై భూ విజ్ఞాన శాస్త్ర యూనివర్సిటీలో దగ్గరగా ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళి కనుక్కోండి. మన యూట్యూబ్ ఛానల్లో పిల్లలకి తెలియని వాళ్ళకు కూడా తెలియచేయండి. సో దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇఫ్ యు ఆర్ నియర్ టు కొత్తగూడెం, వన్స్ గో టు డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర university and ask and inquire about what are the courses are available here, how we can approach, when the statement will become, everything you can find out. After that you can give the proper information to our subscribers in our channel. Okay, సో ఇది నేనైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంటర్ ఈక్వలెంట్తో కూడా ఒక యూనివర్సిటీ ఉంది, భూ విజ్ఞాన శాస్త్ర ఒక కోర్సు ఉంది, ఒక విశ్వవిద్యాలయం ఉందని తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చూడండి ఎంత టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా మనకి ఎంత డెవలప్ అవుతుందో, ఎంతమంది డెవలప్ అవుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం డే బై డే. జనరల్ కోర్సెస్ కావడం, ఇలా డిమాండ్ అయిన కోర్సెస్ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాబట్టి సో మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఎంపీసీ ఎంబైపీసీ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా మీరు జనరల్ బీఎస్సీ బీజెడ్సీ